సో ఈ రైట్. ఐడియా నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆ, నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి ఆ, నాకు ఈమెయిల్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, నా పర్సనల్ ఈమెయిల్స్. అప్పుడు నేను ఒక చిన్న ప్రాజెక్ట్ నా కోసం నేను తయారు చేసుకున్నా, దానికి ఒక పేరు ఇచ్చా మంత్రి అని. మంత్రి ఐడియా ఏంటి అంటే, నేను ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా అది నా ఈమెయిల్స్ అన్ని దానికి ఇచ్చేసాను అనమాట. అది నేను ప్రోటాన్ మెయిల్ వాడతా. సో ప్రోటాన్ మెయిల్ త్రూ బ్రిడ్జ్ అది వాడి ఎంసీపీ ద్వారా అది ఆపరేట్ చేయగలదు. ఇట్ కెన్ రీడ్ అన్ ఈమెయిల్, డిలీట్ అన్ ఈమెయిల్, రైట్ అన్ ఈమెయిల్, సెండ్ అన్ ఈమెయిల్, ఆర్కైవ్ వగేరా. సో దానికి ఆల్రెడీ టూల్ కిట్ ఉంది ఎల్ఎల్ఎం కి. దానికి నేను ఒక వాయిస్ ఇచ్చాను. సో స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ మోడల్స్ 11 labs కార్టీసియా మోడల్స్ ద్వారా ఒక రీపో తయారు చేసి దానికి ఒక షేప్ ఇచ్చాను. ఇండియాలో బోల్నా అనే ఒక స్టార్టప్ ఉంది. బోల్నా స్టార్టప్ ద్వారా సర్వం వాడి మోడల్స్ ద్వారా నేను ఎలా చేశానంటే, దానికి ఒక నంబర్ ఇచ్చి ఫోన్ కాల్ చేశాను. ఫోన్ కాల్ చేస్తే అది నాకు ఏ ఈమెయిల్ వచ్చింది అనేది అది ఒక 1 line లో చెప్తుంది. అది ఓకే నెక్స్ట్ అన్నాను అనుకో, నెక్స్ట్ ఈమెయిల్ చదువుతుంది. అంటే అది ఇట్ విల్ మార్క్ ఇట్ యాజ్ రెడ్ అండ్ ఇట్ విల్ గో అండ్ టు ద నెక్స్ట్ ఈమెయిల్. అది 1 line చదివిన తర్వాత నాకు ఇంట్రీగ్ వచ్చింది అనుకో, ఓకే ఈ ఈమెయిల్ గురించి కొంచెం వివరంగా చెప్పు అంటే అప్పుడు జస్ట్ ఇన్ టైం అది వెళ్ళి టూల్ కాల్ చేస్తుంది. టూల్ కాల్ చేసి ఆ ఈమెయిల్ మొత్తం చదువుతుంది. ఎలా చదువుతుందంటే, ఇఫ్ ద ఈమెయిల్ హ్యాస్ అటాచ్మెంట్స్ యాజ్ వెల్, అటాచ్మెంట్స్ చదవడం, ఇవన్నీ చదివి 1 సెకండ్ 2 సెకండ్లు పడుతుంది. బట్ చదివి అది నాకు మళ్ళీ ఒక టిఎల్డిఆర్ వర్షన్ చెప్తుంది, ఒక 2 lines. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఇది చాలా స్లో ఈ ప్రాసెస్. నేను ఒక ఇన్బాక్స్ ఉన్నది, నాకు 200 ఈమెయిల్స్ వస్తాయి రోజుకి. ఇది అంతా నేను చేస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. కానీ ఐడియా బాగుంది, ఒక పర్సనల్ ఏజెంట్ మాట్లాడుతున్నట్టుగా బాగుంది. చాలా కాస్ట్లీ. 11 labs వాడి నేను ప్రో ప్లాన్ ఏదో కొన్నా, అది మొత్తం మ్యాక్స్ అవుట్ అయిపోయింది నాది. కార్టీసియా వాడిది అన్ని మ్యాక్స్ అవుట్ అయిపోయాయి. సో నేను అది డిస్కంటిన్యూ చేస్తా. దిస్ వాజ్ ఎర్లియర్ మార్చ్ ఆ టైంకి ప్రోబ్ నేను తయారు చేసినప్పుడు. తర్వాత నేను పాస్పోర్ట్ అనే ఒక ఐడియా తయారు చేశారా హ్యాకథాన్కి వెళ్ళినప్పుడు. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ షేర్ మై స్క్రీన్. షేర్ చేస్తున్నా. నువ్వు అబ్సిడియన్ అలా వాడావా, లేకపోతే యూ క్రియేటెడ్ అవర్ ఓన్ యూఐ? అదే చెప్తా, దాని హిస్టరీ చెప్తున్నా ఫస్ట్. అక్కడ ఇంకా వెళ్ళా. ఇది హిస్టరీ అనమాట. ఇది ఎప్పుడు డేట్ 9 months ago. ఎప్పుడు 9 months అంటే వీడన్ని డేట్లు సరిగ్గా ఇవ్వడం అనమాట. స్క్రీన్ మినిమైజ్ చేయొచ్చు. ఆ రివర్ సైడ్ స్క్రీన్ ని సైడ్ వన్. సో ఇది 9 months క్రితం నాకు ఒక ఐడియా వచ్చింది హ్యాకథాన్ లో. ఏంటి, ఏఐ మనం వెళ్ళిన ప్రతి చోట వి డోంట్ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు వేర్ డిడ్ ఐ డూ మై అండర్ గ్రాడ్ అని నేను క్లాడ్ని అడిగితే అది మెమరీస్ లుక్అప్ చేసి ఇట్ షుడ్ నో దట్ నా మెమరీస్ లో నేను స్టోర్ చేస్తాను అనమాట. ఇట్ షుడ్ నో దట్ నేను కేఎల్ యూనివర్సిటీలో చేశా అండర్ గ్రాడ్ అని. అది నేను చాట్ జీపీటీకి చెప్పాను అనుకో, అది నేను క్లాడ్కి మళ్ళీ చెప్పక్కర్లా. అది పాస్పోర్ట్. ద ఐడియా వాజ్ పాస్పోర్ట్. సో ఈ పాస్పోర్ట్ ఏంటి అంటే, నేను ఏఐ ఏజెంట్కి వెళ్ళినప్పుడు నా పాస్పోర్ట్ నేను ప్రతిసారి చూపించక్కర్లా. అంటే నేను ఎవరినైనా నేను ఇంట్రొడ్యూస్ చేయక్కర్లా. నా పాస్పోర్ట్ చూపిస్తే చాలు. నా పాస్పోర్ట్ చూపిస్తే అది నేనేంటి, నా ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా గుర్తుపడుతుందని 9 నెలల ముందు నేను ఆలోచించా. కానీ అప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది ఐ డిస్కవర్డ్ దిస్ గై కాల్డ్ ద్రవ్య.